అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయడం మీద రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసుకెళ్లి మదనపల్లిలో కలపడం మీద తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆందోళనలు చేస్తున్నారు. జేఏసీగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు ర్యాలీ కూడా ప్రారంభమైంది. ఈ ర్యాలీలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదా. చెప్పండి సార్, అసలు ఏంటి ఇంత అన్యాయంగా ఏదైతే అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేయడంతో పాటు జిల్లా కేంద్రాన్ని మీ జిల్లా కేంద్రాన్ని తీసుకువెళ్ళి ఎక్కడో మదనపల్లిలో కలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటండి, ఏ మనిషికైనా కూడా ఏ దేశంలో అయినా కూడా చూస్తే నిరంకుశటువంటి దేశాలలో కూడా ఒక ఉరిదీసే మనిషిని నీ చివరి కోరిక ఏంటి అనేటువంటిది ప్రశ్నిస్తారు, అడుగుతారు. మాకు ఎంత దారుణమైనటువంటి శిక్ష పెట్టారంటే మా యొక్క మనోభావాలు కనుక్కోకుండా ప్రొసీజర్ అన్నటువంటిది ఏదైతే ప్రజాస్వామ్యపరంగా జరగాలో నోటిఫికేషన్లు ఇచ్చి జరగాలనో అదంతా ఏమీ జరగనీయకుండా ఒక కుట్రతో కుతంత్రంతో ఈ ప్రాంతం పైన ఉన్నటువంటి ద్వేషమో ఏదో కానీ తాను ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఈరోజు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు తిరిగి అన్నమయ్య జిల్లా కాకుండా వారికి వేరే ఆప్షన్ ఇస్తే వాళ్ళకు యొక్క ఆశలు ఏంటి, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఇలా కడపలో ఉంటారా, మదనపల్లిలో పోతారా, జిల్లా కావాలంటారా, లేకపోతే ఇంకొకటి కోరుకుంటారా, ఏంటి వాళ్ళ మనోబలం అంటుండేది నోటిఫికేషన్ మెన్షన్ చేయాలి. అవి ఏమీ మెన్షన్ చేయకుండా నవంబర్ 26న ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్న నోటిఫికేషన్ ఇచ్చినటువంటి గెజిట్లో జిల్లా కేంద్రం తీసేసినట్టుగా సడన్గా ఇస్తే ఎట్లుంటుంది చెప్పండి, ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందేమో ఓట్లు వేయించుకోవడానికి ఏమో ఆయన చెప్పాడు, ఇది రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగుతుంది అని చెప్పాడు. మరి ఆ మాట నిలబెట్టుకోకుండా నిర్దాక్షిణంగా మోసం చేసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రి అదే కేబినెట్ సమావేశంలో ఉండి తను కూడా సంతకం పెట్టి ఈ అన్నమయ్య హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉండిందో దాన్ని తీసేసి బయటకు వచ్చి మళ్ళీ ఏడుపులు ఏడ్చడం అంటే ఎంతవరకు మీ మీద ఆయన ఒక హార్ష్ కామెంట్స్ కూడా చేశాడు, తొడగొట్టాడు, మీసం తీసేస్తానన్నాడు. మరి అట్లాంటి క్యాబినెట్లో మరి సంతకం చేసి ఎలా వచ్చారు? శ్రీనివాస్ చాలా రోజుల నుంచి సమయం పాటించా, చాలా అవమాన రీతిలో తన ఇష్టానుసారం బూతు మాటలతో ఎన్నో రకాలుగా మాట్లాడాడు. ఈ జిల్లా కేంద్రం మళ్ళీ ప్రజలు తప్పుదో పట్టించిన మార్గాన్ని తీసుకొచ్చాడు. నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఈ జిల్లా నిలబడకపోతే నేను మీసం తీస్తానని చెప్పాడు. ఎటువంటి భయాందోళన అక్కర్లేదు అని చెప్పి విజయోత్సవ సభ కూడా జరిపారు. ప్రజలు కూడా అప్రమత్తం కాలేదు. మా వరకు మాకు అర్థమవుతుంది ఏం జరుగుతోంది అనేటువంటిది. మేము కలెక్టర్ గారికి క్లియర్గా రిపోర్ట్స్ కూడా ఇచ్చాము. ఈ రకమైన పరిస్థితులు అవుతున్నాయి, ఒకసారి జిల్లాను విభజిస్తే మళ్ళీ దాన్ని ఒక కార్నర్ అయిపోతుంది అని చెప్పి మా ఆవేదన వెలుబుచ్చిన తప్పుదోవ పట్టించే మార్గాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మళ్ళా దౌర్జన్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళని బెదిరించడం, ఇలాంటి ఇది ఒక గూండాయిజం చేయాలన్నటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఈ ప్రాంత యొక్క మనోభావాలను ఏ రకంగా కాపాడుకోవాలి, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను ఏ రకంగా చేయాలన్నటువంటి ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరమండి. అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ర్యాలీ చేస్తున్నారు, స్థానిక ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంది? ఒకటండి, రాయలసీమలో 110 సంవత్సరాల తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలు భౌగోళికంగా పార్లమెంటుకు సెంటర్గా ఉన్నటువంటి పరిస్థితులు తీసుకోవడం జరిగింది. దాన్ని యథాతథంగా కొనసాగించాలి. దేశంలో ఎప్పుడు కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి తీసుకున్న ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని ఎప్పుడు రద్దు చేయలేదు. ఇప్పుడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈరోజు చరిత్రలో ఏర్పాటైనటువంటి జిల్లా రద్దు అయింది అని అంటే చరిత్రలో ఒక రాయచోటి ఒకటే చెప్పొచ్చు దేశ లెవెల్లో. ఎందుకు అంత కక్ష కట్టడము? మీరు ఏర్పాటు చేయాలనుకుంటే మళ్ళీ రెవెన్యూ మంత్రి అవమానిస్తాడు, వీళ్ళకి ఎవరు సపోర్టర్ ఒంటరిగా ఉన్నారు అని మాట్లాడాడు. చాలా బాధాకరం అండి. మీరు విచ్ఛిన్నంగా ఇష్టానుసారంగా డివైడ్ చేసిన తర్వాత మీకు సపోర్ట్ లేదని మాట్లాడడం ఎలాగా? మీరు జిల్లాను విభజన చేసి మళ్ళీ మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ములుగు లాంటి నియోజకవర్గాలకు 1-2 నియోజకవర్గాల జిల్లాల కేంద్రాలు ఇచ్చారు. మరి ఏర్పడి జిల్లా ప్రభుత్వం ఏ రకంగా కూడా ప్రభుత్వం సొమ్ము ఇది లేకుండా, అద్దె భవనాలు లేకుండా ప్రభుత్వ భవనాలలోనే 90% ఆఫీసులు ఏర్పాటు చేశాం అతి స్వల్ప ఖర్చుతోనే. ఇన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మొత్తం జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఈరోజు తీసేయడం ఎంత బాధగా ఉంటుంది. మీరు విచ్ఛిన్నం చేసినప్పుడే ఆ బాధ తట్టుకోలేక జిల్లాను విభజన చేస్తున్నారు. చాలా చిన్న జిల్లా అవుతుంది, తర్వాత పరిణామాలు ఉంటాయని మేము హెచ్చరిస్తున్నా. మా మాటలు బేఖాతరు చేస్తూ మమ్మల్ని విద్వేషపూరితమైన మాటలతో దూషిస్తూ మాట్లాడారే. మరి ఈరోజు మీ కళ్ళ ముందరే మీరు క్యాబినెట్ ఉండగానే జరిగినప్పుడు కూడా మీరు ఏ మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాకేదో చేస్తానన్నారు అని చెప్పి మీరు బయటకు వస్తే ఈ ప్రజలకు తోడు. రాయచోటికి మెడికల్ కాలేజ్ ఇస్తామని ఒక మాట కూడా వచ్చింది.
17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే అవి ప్రైవేట్ పరం చేస్తున్నాడు. మదనపల్లిలో ఉన్నటువంటి దాదాపుగా 60% ఆ రోజు జిల్లా కేంద్రం ఇక్కడ ఏర్పడిందని మదనపల్లికు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మరి అవన్నీ ఆలోచన చేసుకోకుండా రాజంపేటకు ఎలక్షన్ ముందర చెప్పాడు మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చేస్తున్నా అని. మరి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇవ్వబోతున్నాను అని చెప్పి ఉన్న మెడికల్ కాలేజ్ను పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేస్తూ మళ్ళీ కొత్తగా ఇస్తానని చెప్పి మోసపూరితమైనటువంటివి ఇన్ని రకాల మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన ఏ మాట చెప్తే దానికి ఆపోజిట్ చేస్తాడు అన్నటువంటిది ముందు నుంచి నానుడు ఉంది. ఆ మాట తూచా తప్పకుండా ఆయన పాటించాడు. ఫైనల్గా చెప్పండి, గజెట్ నోటిఫికేషన్ కోసం జీవో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాయచోటి అనేది మదనపల్లిలో కలవటం అనేది ప్రభుత్వ పరంగా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు దీన్ని నిలుపుదల? ప్రభుత్వ పరంగా అంటే ఏదైనా కూడా ప్రజాస్వామ్య పరంగా ఒక ప్రొసీజరల్ ప్రకారంగా జరగాలి. ఆ రకంగా జరగలేదు అన్నటువంటిది మా వాదన కూడా వినలేదు అన్నటువంటి దానిపైన ఈరోజు టోటల్గా దీని ఒక డ్రాఫ్ట్ అంతా కూడా తయారు చేసి న్యాయస్థానాలలో పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మేము న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నాం. ఇది అన్యాయమని మీకు కనపడుతోంది, మీకు తెలియజేస్తున్నాం ఇది అన్యాయమని. కొంచెం టైం ఇవ్వండి అంటే మేఘాల మీద నిన్ననే గెజిట్ ఇచ్చేసేసి ఈరోజు ఆఫీసుని తరలించేయండి అని చెప్పి ఇస్తుంటే ఇక్కడ ఏర్పడినటువంటి జిల్లా కలెక్టర్ కానీ మిగిలిన ఆఫీసులు అన్నీ కూడా కళ్ళ ముందర ఈరోజు మదనపల్లికి పోతుంటే చూస్తూ ఈ ప్రాంత వాసిగా రేపు తరాలలో ఈ ప్రాంతం ఎంత నష్టపోతుందని చూస్తూ వేదనతో ఇట్లా ఉన్నామే. కనీసం మీ ప్రాంతంలో మీ పార్టీని గెలిచింది కదా, ఎందుకు మీరు ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని ఓకే మీ మనోబలం కనుక్కుంటాం, మెజారిటీ ప్రజలు మీరు ఎలా చెప్తారో దానికి అనుగుణంగా చేద్దాం అన్నటువంటి ఒక ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నారని డిమాండ్ చేస్తున్నాం. మా వరకైతే ఇది ప్రొసీజర్గా జరగలేదు కాబట్టి న్యాయ పోరాటం చేయడానికి అన్ని రంగాల్లో సిద్ధం చేసుకుని న్యాయ పోరాటం చేస్తాం. ఓవైపు ఆందోళనలు కొనసాగిస్తూనే న్యాయ పోరాటానికైనా సిద్ధము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయచోటిని మదనపల్లిలో కలపడానికి వీల్లేదని చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో అన్నమయ్య జిల్లాను మొక్కలు చేయడానికి వీల్లేదని చెప్పి వీళ్ళ ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, రాయచోటి నుంచి.